హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, మన చుట్టూరు కొన్ని సమస్యలు వస్తాయి, మన చుట్టూరు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి నుండి మనం ఎప్పుడు కూడా మనకున్న హోప్స్ని వదలవద్దు, మనకున్న ఆశని నిరుత్సాహపరచుకోవద్దు. మనం ఎప్పుడు కూడా బెటర్ హోప్స్ కలిగి ఉండాలి. దీని గురించి మీకు ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీ చెప్పబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక అడవిలో ఒక జింక ఉంటుంది. అది ప్రెగ్నెంట్. అది లేబర్ పెయిన్స్ అంటే పురిటి నొప్పులు వస్తూ ఉంటాయి. ఒక పక్కన అడవి కాలిపోతూ ఉంటుంది. అడవి నుండి అది బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే అడవి కాలిపోతుంది కాబట్టి. అది అనుకుంటుంది, నేను ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళి, ఒక నది ఒడ్డుకి వెళ్ళి నా పిల్లలకి జన్మనిద్దామని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఒక నది ఒడ్డుకు వస్తుంది. అది నీళ్లు తాగుదామని చెప్పేసి ఇలా చూసినప్పుడు తన ఫేసు వాటర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అది చాలా డల్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక పక్క తన ఇల్లు కాలిపోతుంది, అడవి కాలిపోతుంది, అది అక్కడ నుండి వేరే చోటకి వెళ్ళాలి. అందువల్ల చాలా డల్గా దాని ఫేస్ కనిపిస్తూ ఉంటుంది నీటిలో. అలా వాటర్ తాగబోయే ముందు శబ్దం వినిపిస్తుంది. ఏంటా శబ్దం అని చెప్పేసి రైట్ సైడ్ ఇలా చూస్తుంది. అక్కడ వేటగాడు బాణం పెట్టుకుని రెడీగా ఉంటాడు ఆ జింకని వేటాడడం కోసం. దానికి ఇంకా భయం వేసింది, ఎందుకంటే ఒక పక్క అడవి కాలిపోతుంది, ఇల్లు కాలిపోతుందని భయంతో ఉంటుంది, మరో పక్క వేటగాడు రెడీగా ఉంటాడు. అది ఇంకా భయానికి గురైపోతుంది. అప్పుడు అనుకుంటుంది ఆ జింక, ఇక్కడ నుంచి నేను త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి రైట్ సైడు తిరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ఇలా తిరుగుతున్నప్పుడు అక్కడ పొదల్లో సింహం దాగుంటుంది. ఎప్పుడు ఆ జింక బయటకు వస్తుందా దాన్ని వేటాడదామని చెప్పేసి. ఎప్పుడైతే ఆ సింహాన్ని ఈ జింక చూసిందో విపరీతమైన భయంతో కంగారు పడిపోతుంది. అది ఎలాగైనా సరే అక్కడి నుంచి తప్పించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా బాధపడుతూ ఉంటుంది, ఎలాగైనా సరే తప్పించుకోవాలనుకుంటుంది. తనకు 4 దిక్కుల చాలా ప్రాబ్లమ్స్, అంటే దానికి మరణం సంభవించింది. వెనక పారిపోదామంటే వెనకాల అడవికి కాలిపోతూ ఉంది. రైట్ సైడ్ వెళ్దామంటే వేటగాడు ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ వెళ్దామంటే సింహం ఉంది. సరే ముందుకు వెళ్దామంటే నది, లోయ, అది చాలా లోతుంటుంది. అక్కడ చాలా క్రొకోడైల్స్ ఉంటాయి. వాటి నుండి మనం ఎలాగో కాపాడుకోలేము, దాన్ని నేను ఈదలేను. సో ఈరోజు నాకు ఎలాగైనా సరే మరణం వస్తుంది, ఎలాగైనా సరే ఈరోజు నేను చచ్చిపోతానని సరే చెప్పి తను అనుకుంటూ భయంతో బాధపడుతూ ఉంటుంది. చివరికి అది ఏమనుకుంటుందంటే, నేను ఎలాగో తప్పించుకోలేను, ఎందుకంటే 4 దిక్కులో కూడా నాకు మరణం అనేది వచ్చింది. సో నేను దీని నుంచి అవాయిడ్ చేసుకోలేను, ఎలాగో చనిపోతాను, నేను భయంతో ఎందుకు చనిపోవాలి, నేను చనిపోయేదో డిగ్నిటీగానే చచ్చిపోతానని చెప్పేసి తనకున్న హోప్స్ని వదులుకోకుండా వాటర్ తాగుదామని ముందు ఇలా తల వంచింది. ఒక పక్కన మెరుపులు, ఒక పక్క వేటగాడు, ఒక పక్క వాటరు, ఒక పక్క సింహం, ఒక పక్క నిప్పు. సో తనకున్న హోప్స్ని మాత్రం అది వదులుకోలేదు, ఎందుకంటే ఎలాగో చనిపోతాయి కదా, ఎలాగో నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఇంకెందుకు నేను భయపడాలి అని చెప్పేసి వాటర్ తాగుతుంటే వేటగాడు బాణాన్ని వదిలే సమయానికి పైనుండి మెరుపులు వస్తాయి. ఎప్పుడైతే మెరుపు వస్తుందో ఈ వేటగాడి గురి తప్పుతుంది. ఆ బాణం వెళ్ళి సింహానికి తగులుతుంది. అప్పుడు ఆ సింహం జింకను చూడకుండా వేటగాడిని చూస్తుంది. వేటగాడి వెనకాల పడుతుంది. అప్పుడు ఆ వేటగాడు, ఎలాగైనా సరే నన్ను నేను కాపాడుకోవాలి, నేను ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడి నుంచి నేను పారిపోవాలని చెప్పేసి వేటగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది. ఒక పక్క అడవి కాలిపోతూ ఉంటుంటే వర్షం స్టార్ట్ అయ్యి ఆ అడవంతా ఆరిపోతుంది. ఎప్పుడైతే ఇది మంచినీళ్ళు తాగి పైకి లేచి చూస్తుందో వేటగాడు ఉండడు, సింహం ఉండదు, పైనుంచి వర్షం పడుతుంది కాబట్టి అడవి కూడా ఆరిపోతుంది. అప్పుడు అది అక్కడి నుంచి నేను చాలా సేఫ్ జోన్లో ఉన్నాను, బతికి బట్టపడ్డాను, ఇక్కడి నుంచి నేను త్వరగా వెళ్ళిపోయి నా పిల్లలకి జన్మని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక సేఫ్ జోన్కి వెళ్ళి తన పిల్లలకు జన్మనిస్తుంది. మన జీవితంలో కూడా మన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మన చుట్టూ చాలా అనేక రకమైన విధాలైన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటావు. మనం అప్పుడు ఏమనుకుంటామంటే, నా జీవితం అయిపోయింది, నేను ఇంకా ఎందుకు పనికిరాను, నేను ఇటు వెళ్ళలేను, ఇటు వెళ్ళలేను, 4 దిక్కులకు ఎటు చేసినా నేను జీవితంలో ఉండలేను, సో నాకు సావే చరణం అని చాలామంది బాధపడుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడు కూడా నీకున్న నమ్మకాన్ని, నీకున్న బలాన్ని, నీకున్న హోప్స్ని ఎప్పుడు కూడా నువ్వు దాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే నీకు సహాయం చేసేవాళ్ళు ఏదో ఒక రూపంలో నీకు వస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే
నెగిటివ్ థింకింగ్ని ఆలోచించడం మానేస్తావో, ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తావో ఆ పాజిటివ్ నుంచి నీకు ఒక ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే నీకు ధైర్యం వస్తుందో నీ జీవితంలో హోప్స్ అనేవి కలుగుతుంది. ఎందుకంటే నేను ఏదైనా చేయగలను, నాకున్న ధైర్యంతో, నాకున్న బలంతో, నాకున్న తెలివితేటలతో నేను ఎలాంటి దానైనా సరే, ఎలాంటి బిజినెస్ అయినా, ఎలాంటి జాబ్ అయినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా, ఎలాంటి ఫెయిల్యూర్స్ అయినా సరే నేను దాన్ని ఎదుర్కొంటానని చెప్పేసి నీ మీద నీకు నమ్మకం కలుగుతుంది. అప్పుడు నువ్వు ఉన్నతమైన స్థితిలో హెచ్చించబడతావు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.